మీరు ఒక విషయాన్ని గమనించారనుకోండి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనండి, అలాగే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఎక్కడైనా సరే మీకు టర్కీ వాడి బుద్ధి అంటే వీడు పదే పదే భారత్కు వ్యతిరేకంగా కాశ్మీర్ ఇష్యూని లేవనెత్తుతూనే ఉంటాడు. మీకు కాశ్మీర్లో మీకు హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ జరుగుతున్నాయి, మా ముస్లింల పట్ల అక్కడ మీకు చాలా పెద్ద లెవెల్లో కుట్రలు జరుగుతున్నాయి, వాళ్ళని హింసిస్తున్నారు. సో ఇలాంటి విషయాలు ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా తన మిత్రదేశం పాకిస్తాన్కి సపోర్ట్గా టర్కీ వాడు ఇదే మాట్లాడుతూ ఉంటాడు. సో ఇవాళ వాడికి బుద్ధి చెప్పాల్సిన టైం దగ్గర పడింది. అంటే ఒక లాంగ్ రోప్ అనేది వాడికి ఇచ్చాము, ఎందుకంటే వాడు కూడా రష్యా యొక్క మిత్రదేశము. సో వాడితో డైరెక్ట్గా ఎందుకు శత్రుత్వం అని చెప్పి మనము కూడా అంటే మనము ఏం చెయ్యాలో ఆ పని ఆల్రెడీ చేసాం. అది వాడికి తెలుసో తెలియదో కానీ ఇవాళ ఏంటి అంటే వాడిని ఎక్కడ దెబ్బ కొట్టాలో ఆ దెబ్బ అనేది భారత ప్రభుత్వము నిన్నటికి నిన్న చేసి చూపించింది. అంటే ఇప్పుడు మీరు గమనించారు అనుకోండి, ఇప్పుడు ఇండియన్ నేవీలో మీకు అద్భుతమైన వార్షిప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్ ఓషన్ రీజన్లో ఒక దగ్గర మీ యొక్క యుద్ధ నౌక అక్కడ మీరు డిప్లాయ్ చేసి ఉంచారు. ఐఎన్ఎస్ విక్రాంత్ అనండి, లేదా మీరు ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ చెన్నై, ఇలాంటి ఒక అద్భుతమైన యుద్ధ నౌకను మీరు అక్కడ డిప్లాయ్ చేసినప్పుడు సో వీటికి సపోర్ట్గా మీకు కొన్ని నేవల్ వెసల్స్ అంటారండి. అంటే ఇప్పుడు యుద్ధ నౌకలకు ఫ్యూయల్ కావాలి, అలాగే నీటి సరఫరా కావాలి. అక్కడ ఉండే మీకు నేవల్ ఆఫీసర్సు సైనికులు ఉంటారు చూసారా, వాళ్ళకి తాగడానికి మంచినీరు, అలాగే అమ్యూనిషన్ అంటారు, మీకు కొన్ని ఆయుధాలు, సరుకులు ఇవన్నీ కావాలి అనుకోండి. తీసుకు వెళ్ళడానికి కొన్ని పెద్ద అంటే 40,000 టన్నుల నేవల్ వెసల్స్ను మనం సిద్ధం చేసి ఉంచుతాం. సో ఈ కాంట్రాక్ట్ మనం ఏంటంటే టర్కీకి అప్పచెప్పాం. అంటే మామూలుగా మనం కాల్ ఫార్ చేస్తాము, ప్రపంచ స్థాయిలో ఈ నేవల్ వెసల్ డిజైన్ చేయడానికి ఎవరైనా ఉన్నారా, చవక ధరకు మీరు చేయగలిగితే కాంట్రాక్ట్ మీకు ఇస్తామని చెప్పి టెండర్ అంటాం చూసారా, ఆ పద్ధతిలో మనం కాల్ ఫార్ చేస్తే ఫైనల్గా టర్కీకి సంబంధించిన కొన్ని సంస్థలు వీళ్ళు కలిసిపోయి అంటే ఇస్తాంబుల్ షిప్ యార్డ్ అని అంటారు, అలాగే అనదోలు షిప్ యార్డ్ అంటారు. సో వీళ్ళందరూ కలిసి ఏంటంటే ఒక టెండర్ వేశారు, కాంట్రాక్ట్ అనేది వీళ్ళకే మనము ఇచ్చాం. సో ఇవాళ వీళ్ళు ఇండియన్ నేవీకి సంబంధించిన సపోర్ట్ వెసల్స్ యొక్క డిజైనింగ్ వీళ్ళు ఇవ్వాలి. మీకు 2.1 బిలియన్ అమెరికన్ డాలర్స్ కాంట్రాక్ట్ అండి. అంటే ఏకంగా 22,000 కోట్ల రూపాయలు మనము టర్కీకి ఇవ్వాలి. కానీ ఎర్డగాన్ యొక్క బుద్ధి ఇప్పుడు చూడండి, 2023 ఫిబ్రవరి చాలా పెద్ద భూకంపం టర్కీకి వచ్చింది. వెంటనే భారత్ ఏంటి, ఇమీడియట్గా దోస్త్ నేను ఉన్నాను అని అక్కడికి వెళ్ళి ఎలాంటి సహాయం చేశాము అంటే ప్రపంచంలో ఏ ఒక దేశము చెయ్యలేదండి. మీకు లిటరల్గా ఇస్తాంబుల్ ఎయిర్పోర్టులో మన యొక్క సైనికులు వస్తూ ఉంటే మళ్ళీ తిరిగి భారత్కు వస్తున్నారు. మీకు టర్కీ ప్రజలందరూ లైన్లో నిలబడి రోడ్డు మొత్తం లైన్లో నిలబడి మనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇండియా ఈజ్ గ్రేట్ అని చెప్పి, జై హింద్ అని చెప్పి వాళ్ళు రోడ్ల మీద నినాదాలు చేశారు. అలాంటి సపోర్ట్ ఇండియన్ సోల్జర్స్కి టర్కీలో ఉన్నప్పుడు ఈ దుర్మార్గుడు ఎర్డోగాన్ ఒక్కసారి సహాయం అయిన వెంటనే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అందులో మళ్ళీ భారత్ కాశ్మీర్ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది, అక్కడ ప్రజలకు ఎటువంటి స్వతంత్రము లేదు. మళ్ళీ అంటే ఒకవైపు సహాయం తీసుకుంటాడు, ఇంకొక వైపు వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తాడు. ఇది ఎర్డోగాన్ బుద్ధి. కాబట్టే మొన్నటికి మొన్న ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతాయి చూసారా, మీకు ఎర్డోగాన్ని చిత్తుగా ఆ దేశ ప్రజలు ఓడించారు. నువ్వు ఇంతేరా, నీ బుద్ధి మారదు. మరి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఎలా గెలిచాడంటే రష్యా, వాడి మిత్రదేశము రష్యా. సో రష్యా ఆడిన జియో పొలిటికల్ గేమ్లో ఎర్డోగాన్ ఏదో ఒక రకంగా మీకు మళ్ళీ టర్కీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కానీ ప్రజల యొక్క అసలు సిసలైన భావన చూశారనుకోండి, వీడు ఒట్టి వేస్ట్ ఫెలో అని చెప్పి వాడి మీద వాళ్ళకున్న కోపాన్ని మున్సిపాలిటీ ఎలక్షన్స్లో చూపించారు. చిత్తుగా షాకింగ్ డిఫీట్ అని చెప్పి మీకు వార్తాపత్రికల్లో రాశారు. అలాంటి ఎర్డోగాన్ మీరు చూసారనుకోండి, టర్కీ యొక్క ఇన్ఫ్లేషన్ 68.5%కి తీసుకెళ్ళాడండి. మీరు అక్కడికి వెళ్ళి సరుకులు కొనలేరు, పెట్రోల్ అనేది మీరు మీ బైకుల్లో నింపలేరండి. పెట్రోల్ డీజిల్ ధరలు మీరు చూసారనుకోండి మీకు షాక్ అయిపోతారు.
కాబట్టే ప్రపంచ స్థాయిలో ఇవాళ టర్కీకి వెళ్ళాల్సిన టూరిజం, ఇస్తాంబుల్లో మనం వెళ్ళి చిత్రాలు తీసాం, ఎన్నో పెద్ద పెద్ద సూపర్ హిట్ చిత్రాలు షూటింగ్ ఇస్తాంబుల్లో జరిగింది. ఇవాళ వెళ్ళమనండి, ఎవరు వెళ్ళరు. ఎందుకు? ఇన్ఫ్లేషన్, ధరలు విపరీతంగా పెరిగిపోవడం, టర్కీ వైపు అంది చూసే నాదుడు లేడు. అలాంటిది మనము పోతే పోనీరా, వచ్చి కాంట్రాక్ట్ చేసుకో, ఆ $2 బిలియన్ అమెరికన్ డాలర్స్ నీకు అప్పచెప్తామునంటే వీడి బుద్ధి ఏంటంటే మళ్ళీ యునైటెడ్ నేషన్స్లో కాశ్మీర్ ఇష్యూని లేవనెత్తాడు. దాంతో ఇక మీదట ఈ షిప్పుకు సంబంధించిన, అంటే ఈ నేవల్ సపోర్ట్ వెజల్స్కి సంబంధించిన ఒక చిన్నపాటి పని కూడా టర్కీ వాళ్ళు చేయడానికి వీల్లేదు. సో మీరు మీ క్రూని తీసుకొని ఇమీడియట్గా టర్కీ వెళ్ళిపోండి. ఏంటి, ఏప్రిల్ 10వ తారీఖు స్టీల్ కటింగ్ సెరమనీ కూడా విశాఖపట్నంలో నిర్వహించారు. అంటే భూమి పూజ అంటాం చూసారా, సిమిలర్గా ఈ వెజల్స్ తయారు చేయడానికి ఆ స్టీల్ కటింగ్ ఉంటుంది. దానికి సంబంధించిన ఒక కార్యక్రమం ఇది కూడా మొన్న ఏప్రిల్ 10న జరిగింది. ఇవాళ పరిస్థితి అంటే ముందు మీరు గెట్ అవుట్, మీరు ఒక్కళ్ళు కూడా మా దేశంలో కనిపించకూడదని చెప్పి మనం వీళ్ళని తరిమేశాం. అంటే టర్కీ వాడి బుద్ధి ఎలా ఉందంటే మనము ప్రతి ఒక్క దేశాన్ని మిత్రుడుగానే భావిస్తాం. అలాంటిది వాడు కావాలనేసే ఒక్క కాశ్మీర్ ఇష్యూని పెట్టుకొని మనల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ వాడికి తెలియని విషయం ఏమిటి అంటే టర్కీ చుట్టూర్తా మనము ఒక చక్ర వ్యూహాన్ని పన్ని ఉంచేమో అనేది వాడికి తెలియదు. ఎలాగైతే చైనా చుట్టూర్తా శత్రువులు 20 దేశాలు వాడి చుట్టూతా శత్రువులు ఉన్నారండి. ఇందులో అమెరికా లాంటి దేశము, జపాన్, సౌత్ కొరియా, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, వియత్నాం, తైవాన్ లాంటి దేశాలు ఇవాళ చైనాను శత్రువుల్లా చూస్తున్నారు. ఎక్కడ స్టార్ట్ అయింది? 2020 భారత్తో ఈ స్టాండ్ ఆఫ్, మనతో శత్రుత్వం అన్నాడు. ఇవాళ చైనా చుట్టూర్తా శత్రువులు ఉన్నారు. పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏంటి? ఇరాన్ వైపు నుంచి వరస పెట్టి సర్జికల్ స్ట్రైక్స్. సో వాడికి మనము గుణపాఠము నేర్పించే టైం అనేది దగ్గర పడింది అని మనం అర్థం చేసుకున్నాం. లాంగ్ రోప్ ఇచ్చాం, బతికిపోరా అన్నాము, వాడు వినడం లేదు, పదే కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. సో ఇవాళ మనం ఏం చేశాము, వాడిని ఇక్కడి నుంచి తరిమి వేశాము. ఈరోజు కొచ్చి షిప్ యార్డ్ సహాయముతో టోటల్గా ఇది మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ అండి. మన యుద్ధ నౌకలకు కావలసిన ఈ సపోర్ట్ వెసల్స్ ఉన్నాయి చూసారా, టోటల్గా మనము సెల్ఫ్ రిలయంట్ ఇండియా ప్రాజెక్ట్ మీదే చేస్తున్నాం. అంటే ఏంటి, 22,000 కోట్లు మన దేశంలోనే ఉంటుంది. సో కాశ్మీర్ ఇష్యూ ఇంకో మీదట వాడు మాట్లాడాడంటే ఇండియా రెస్పాన్స్ ఎలా ఉంటుందో వాడికి ప్రత్యక్షంగా వాడు చూడగలిగాడు. సో ఇది ఇందులో ఉండే సారాంశము. మరి దీని మీద అసలు టర్కీ వాడికి మనము ఎలాంటి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చామో మీరు మీ అభిప్రాయాల ద్వారా తెలియజేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.